విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు విజయవాడలోని 47వ డివిజన్లోని ప్రతి ఇల్లు తిరిగి సర్వం కోల్పోయిన వారి కుటుంబాలకు అండగా నిలిచినందుకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. మేడం గారు వచ్చారండి, భూమి అఖిలప్రియ ఎమ్మెల్యే గారు కదా. ఆమెకు చెప్పుకున్నానండి, నా భార్య ఇలా ఉందమ్మా ఇంట్లో 4-5 రోజుల నుంచి నాకు ఇల్లు కలవలేదు, ఎంతో మందిని పెడుతున్నాడో నాకు ఎవరు లేరు, నేను పెద్దదాన్ని ఒక్కదాన్ని ఉంటున్నానమ్మా అని వచ్చి చూడండి అంటే అమ్మగారు వచ్చి చూసి, అమ్మ నేను 1 గంటలో పంపిస్తానమ్మా, నువ్వేం కంగారు పడమా కానీ పంపించిన తర్వాత మళ్ళీ వచ్చి చూసి వెళ్ళారమ్మా. ఇప్పుడు పర్వాలేదమ్మా అంటే పర్వాలేదమ్మా అని అన్నాను సార్, చూసి వెళ్ళారు. నాకు అది పరిస్థితి. నా పేరు కొప్పన ఈశ్వరి అండి, మాది 47వ డివిజను. ఇక్కడ మాజీ కార్పొరేటర్ గారు భవానీ గారు, ఎమ్మెల్యే గారు రాత్రి భూమా అఖిలప్రియ గారు వచ్చి మాకు వరదల్లో అన్ని కొట్టిపోయినందుకు అన్ని రాసుకొని బ్లీచింగ్ అయి జల్లిచ్చి కాలువలు కూడా దగ్గరుండి తీపిచ్చారు. ఏంటి ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే సార్, మాకు వరదల్లో మునిగిపోయిన వాళ్ళకి ఆర్థిక సహాయం కావాలి. ఏంటి తర్వాత మాకు రోడ్లు హైట్ లేపించి కాలువలే కొంచెం హైట్ కట్టించి మాకు సాయం చేయాలని కోరుతున్నాం సార్. నా పేరు అనురాధ అండి. మేము 47వ డివిజన్లో ఉంటాము. కేఎల్రావు నగర్ 5వ వీధి, సచివాలయం స్ట్రీట్ అంటారు. మొన్న వచ్చిన ఫ్లడ్స్కి మాది ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్లోర్ అంతా మునిగిపోయింది. సో నిన్న భూమా అఖిలప్రియ అని ఎమ్మెల్యే గారు వచ్చారు. వచ్చి మా హౌస్ విజిట్ చేశారు. విజిట్ చేసి లోపల ఉన్న హౌస్ ఫర్నిచర్ అంతా డ్యామేజ్ అయింది అనుకున్నారు. ఫైర్ స్టేషన్ వాళ్ళకి కాల్ చేయించి దగ్గరుండి క్లీన్ చేయించారు. నెక్స్ట్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా వచ్చి బాగా క్లీన్ చేసి అయ్యిందా లేదా అని కూడా అడిగి చెక్ చేసుకొని వెళ్ళారు వాళ్ళంతా. మాది కింద ఫుట్ ల్యాంప్ ఉండడం వల్ల ఏమైందంటే ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ అయిద్దేమో అని చెప్పి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పిలిచారు. వాళ్ళు పిలిచి చెక్ చేయించారు. సో అదేం అవ్వదు, క్లీన్ చేసేసుకోండి అమ్మా అని చెప్పారు. మళ్ళీ నెక్స్ట్ డే ఇక్కడ మాధవ గారు ఉన్నారు, మున్సిపాలిటీ అతన్ని అడిగాం మేము బ్లీచింగ్ అది కావాలంటే. ఇక్కడ కట్టా భవానీ అని ఉన్నారు, ఆవిడ సపోర్ట్ చేసి ఎమ్మెల్యే గారిని వాళ్ళందరినీ ఇంటికి తీసుకొని వచ్చారు. సో సర్వీస్ అయితే బాగానే ఉంది. అదే ఫైర్ డిపార్ట్మెంట్ పేరు తెలియదు నాకు. కంప్యూటర్స్ మా ఇంట్లో చాలా సర్వీసెస్ అయితే డ్యామేజ్, ఎలక్ట్రానిక్ గుడ్స్ చాలా డ్యామేజ్ అయినాయండి. ఫ్రిడ్జ్, 3 బీరువాలు, నెక్స్ట్ ఏసీ అక్కడ కనిపిస్తూనే ఉన్నాయి మీకు, 3 కంప్యూటర్స్, కంప్యూటర్ బోర్డ్స్, వాషింగ్ మిషన్ కూడా ఇక్కడే ఉంది. ఫర్నిచర్ అయితే ఆల్మోస్ట్ మాది 2 to 3 lakhs వరకు డ్యామేజ్ అయింది. దానికైతే ఇంకా కొంతమంది రాసుకున్నారు, కొన్ని రాసుకోలేదు. దాని గురించి వెయిట్ చేస్తున్నాను, ఎవరైనా వచ్చి రాసుకుంటారేమో అని. ఈరోజు 47వ డివిజన్ నుంచి ఇట్టా భవానీ అని నేను గత మున్సిపల్ ఎలక్షన్స్లో టీడీపీ కార్పొరేటర్గా పోటీ చేయడం జరిగింది. అలాగే ఈరోజు వరద ప్రాంతాల్లో వరద ముప్పుకి ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్క కుటుంబం దగ్గరికి నిన్న మన ఎమ్మెల్యే గారు భూమా అఖిలప్రియ గారు వచ్చారు. మేడం గారు సారథ్యంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్క కుటుంబం దగ్గరికి మన భూమా అఖిలప్రియ గారు వచ్చారు. వచ్చి వాళ్ళ సమస్యలను దగ్గర ఉండి పరిగణలోకి తీసుకొని మరి వాళ్లకు ఎలాంటి సహాయం చేయాలి, ఎలాంటి సహకారం అందాలి అని దీని గురించి అధికారులతో మాట్లాడడం జరిగింది. అలాగే మాట్లాడిన తదుపరే వెంటనే దానికి తగ్గ చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. ఉన్న ఫలంగా ప్రతి ఒక్క కుటుంబాన్ని దగ్గర ఉండి వాళ్లకు ఏ అయితే ఇబ్బందుల్లో ఉన్నారో ఆ ఇబ్బందుల్ని పై స్థాయి వరకు తీసుకువెళ్లి ఆ సమస్యల మొత్తాన్ని పరిష్కరించాలని చెప్పేసి అధికారులతోటి ఫోన్లు చేసి మాట్లాడడం కూడా జరిగింది. తాము అధికారంలో ఉన్నా లేకపోయినా సరే ప్రజలకు ఎప్పుడు మేము అందుబాటులో ఉంటాము అని చెప్పేసి మరొకసారి ఈ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఈ ప్రజల్ని ఎలా వదిలేస్తాము అంటూ ప్రజలకు ఎప్పుడు మేము వెన్నంటే ఉంటూ ప్రజలకు నిరంతరం వాళ్లకు కావాల్సిన సదుపాయాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్లకు అందే విధంగా ప్రజల తర్వాతే మేము అని చెప్పేసి మరి మన ఎమ్మెల్యే గారు భూమా అఖిలప్రియ గారు ప్రజలతోటి మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆమె దగ్గరుండి పర్యవేక్షించి పరిశీలించి వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో ప్రతి ఒక్క సమస్యల్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు. కొన్ని చోట్ల ఆ పరిగణలో లేని పనులను కూడా పర్సనల్ గా పిఏ గారితో దగ్గరుండి రాపించుకొని తన పర్సనల్ పనిగా కూడా చేపిస్తామని చెప్పేసి రాపించుకోవడం కూడా జరిగింది. అదే సమయంలో ఇక్కడ 47వ డివిజన్ లో కాలువ గట్టంటి ఉన్న ప్రాంతాన్ని అయితే మనం చూస్తున్నాం.
ఇక్కడ చెత్త చాలా పేరుకుపోతుంది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మేడంతో చెప్పడం జరిగింది. ఆ అధికారులు కూడా వచ్చి వెంటనే ఇక్కడ రెస్పాండ్ అయ్యి చాలా వరకు చెత్తను తీసివేయడం జరిగింది. దాని గురించి ఇక్కడ ఇంకా పైనుంచి కొట్టుకొస్తున్న చెత్త అయితే అది కూడా తీపించడానికి అధికారులతో మాట్లాడితే వాళ్ళు కూడా మన విఎంసీ డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించడం జరిగింది. వాళ్ళు కూడా పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి కూడా వాళ్ళు కూడా మేము చెయ్యము అని అనుకోకోకుండా మీ ఇంట్లో వాళ్ళలాగే మేము కూడా అమ్మా అని చెప్పని ఒక కుటుంబ సభ్యులుగా వచ్చి ఇక్కడ వర్క్ చేయడం కూడా మనం చూస్తున్నాం. ఇలాగే రానున్న రోజుల్లో కూడా ఇప్పుడు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో పరిగణలోకి తీసుకొని మొత్తం కూడా ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో అలాంటి ఇబ్బందులు ఏవీ లేకపోకుండా ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండేటట్టుగా ప్రతి ఒక్కరు ఆనందం వ్యక్తం పరిచేటట్టుగా ఈ ప్రభుత్వం చేస్తుందని మరొకసారి భూమా అఖిలప్రియ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇలాగే టీం టీడీపీ మొత్తం కూడా పార్టీకి అండగా నిలబడతామని బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క కుటుంబానికి మేము తోడుగా ఉండి వాళ్ళ సమస్యల్ని పై స్థాయి వరకు తీసుకువెళ్తామని మరొకసారి తెలపడం జరుగుతుంది. జై తెలుగుదేశం, జై జై తెలుగు.